వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి. సురభి వాణిదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న శ్రీనివాస్ గౌడ్. భద్రాద్రి సైకిల్ యాత్రలో దూసుకుపోతున్న కాంగ్రెస్. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రంపై బట్టి ఫైర్. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవిని గెలిపించండి, అభివృద్ధి చేసి చూపెడతామన్న టీఆర్ఎస్ మంత్రులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయండి, పట్టభద్రులను కోరిన ఎమ్మెల్యే రఘునందన్. సూర్యాపేటలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న పటేల్ రమేష్ రెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీఈడీ కళాశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులను కలిసిన మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని మంత్రి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, సుదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడ కరెంటు ఉండదు. మొన్న ఒక రాష్ట్రం, మా రాష్ట్రంలో 16 గంటలు కరెంట్ ఇస్తాం, ఇండస్ట్రియలిస్ట్ మా దానికి రాండి అని. అంటే 16 గంటలు కరెంట్ మేము ఇస్తాము, ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని. కానీ మనం 3 సంవత్సరాల క్రితమే ఉచితంగా ఫ్రీగా కరెంట్ ఇస్తాం రైతులకు, సబ్సిడీ కింద ఇండస్ట్రీస్కి ఇస్తున్నాం. అంటే ఈరోజు మన రాష్ట్రం అనేది దేశంలోనే ఎంతో స్థాయికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు 6 ఏళ్ల క్రితం మనం బియ్యం ఇతర రాష్ట్రాల నుంచి, హర్యానా, పంజాబ్, కేరళ నుంచి మనకు వచ్చేది. కానీ ఇలా మనం లాస్ట్ ఇయర్ 65% దేశానికి మరి మనమే సరఫరా చేసినాం. యాసంగి పంట దేశంలోనే నెంబర్ 1 వచ్చినాం. పంజాబ్, హర్యానా నుంచి 1,00,000 ఎకరాలు మనం పండిస్తున్నాం. 1,00,000 ఎంతో మార్పు వచ్చింది. హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి అవుతుంది. మనం మహబూబ్నగర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తాగడానికి నీళ్ళు ఉండకుండా 14 రోజులు నీళ్ళు వచ్చేవి. ఇలా నీళ్ళు ఎక్కువైపోయినాయి. ఒక్క ఇండస్ట్రీలో ఈ కాటన్ మిల్ తప్ప. ఇలా 400 ఎకరాల్లో వర్క్ నడుస్తుంది. 400 ఎకరాల్లో ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ అవుతుంది. ఐటీ టవర్ 3rd ఫ్లోర్ స్లాబ్ పడుతుంది. 3rd ఫ్లోర్ వర్క్ నడుస్తాం. అది అయిపోతే ఇండస్ట్రీస్కి మనం అలాట్మెంట్ చేసేది ఉంటుంది. పక్కన ల్యాండ్ అంతా ఇట్లా ఎంతో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అభివృద్ధి అనేది. మన ప్రమోషన్లు కొద్దిగా లేట్ అయినంత మాత్రాన, మన పీరియడ్స్ లేట్ అయినంత మాత్రాన మనం కోపం పెట్టుకొని అభివృద్ధి చేసే వాళ్ళకు మనం సపోర్ట్ చేయకపోతే రేపు ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులు తెలంగాణలో ప్రవేశిస్తే మళ్ళీ ఆ రాష్ట్రాల్లాకండి. ఉత్తరప్రదేశ్లో ఏముంది ఒకసారి చూడండి. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు, కాంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా చంపేస్తారు. అసలు ఏమైనా జరిగితే కాంప్లైంట్ కూడా చేయడానికి పోరక శాసించరు. అంత అరాచకాలు ఉంటాయి. అది తెలంగాణలో జరుగుతుందా? ఒక అమ్మాయికి చిన్న ఏదైనా ఏంటంటే ఏం జరిగింది, శంషాబాద్ ఏం జరిగింది, బయట ఏం జరిగింది, పోతారా? ఇక్కడ ఎలాంటి షీటీమ్స్ ఉన్నాయి, ఎలాంటి రక్షణ ఉంది, ఎలాంటి భద్రత ఉంది అనేది మేధావులందరూ కూడా ఆలోచించాలి. ఇలా మన ప్రాపర్టీ విలువ 2014 కన్నా ముందు ఎంత ఉండే, మన భూమి ధర, ప్లాట్ల ధర. ఇలా చిన్న జిల్లాలు అయిపోయిన తర్వాత పడిపోతుంది అన్నారు. మరి ఇవాళ ఎంత, ఏ స్థాయికి వచ్చింది, ఏ స్థాయిలో మనకు పెరిగింది, అభివృద్ధి అనేది ఎట్లా జరుగుతుంది అనేది కూడా మనము ఒక నాలెడ్జ్ పర్సన్స్గా మనం ఆలోచించేయాలి. మేధావులు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో, సమాజం గురించి మేధావులు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో, సమాజంలో నుంచి వ్యక్తుల గురించి ఎప్పుడైతే బ్రాడ్గా ఆలోచన చేస్తారో, మన ప్రాంతం గురించి ఎప్పుడైతే ఆలోచన చేస్తారో అప్పుడు మనకు వాస్తవాలు అనేటివి కరెక్ట్గా కనిపిస్తాయి. మనము మన గురించి ఆలోచన చేస్తే కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. వ్యక్తిగా మనకు ప్రయోజనం జరగకపోయినా కానీ మన అత్త మామకు, మన అక్కా చెల్లెళ్ళకు పెళ్లికి, కళ్యాణలక్ష్మి పక్కన ఉన్న కర్ణాటకలో తెలంగాణ ప్రాంతం ఇతర రాష్ట్రాలతో ఎంత బాగా అయింది అనేది కూడా ఒక్కసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా కూడా ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు పోలిక కూడా ఆలోచించాలి. కూడా ఒకసారి ఆలోచించాలి. కేవలం 19,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చింది. రాజస్థాన్ సంవత్సరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఎమ్మెల్యే సిఎల్పి నేత బట్టి విక్రమార్క సైకిల్ యాత్రలో దూసుకుపోతున్నారు. అనంతరం చంద్రుగొండ ప్రధాన రహదారిపై వంటవార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ కేసీఆర్ ప్రభుత్వాలు కమిషన్లకు కక్కుర్తిపడి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రజల తరపున నిలబడి పోరాటం చేయడానికి ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ సైకిల్ యాత్రకు అశ్వారావుపేట ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. అసలు డీజిల్ రేట్ కంటే అసలు పెట్రోల్ రేట్ కంటే వీళ్ళిద్దరు వేసే కమిషన్ రేట్లే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కేవలం వీళ్ళకి సంబంధం లేకుండా దళారులు మొత్తారే మధ్య వ్యాపారస్తులు పొలంలో ఓట్లు కానీ మిగతా పంట కానీ కొనుక్కొని దేశంపై మార్కెట్లో అమ్మి కమిషన్ ఎక్కువ వేసుకొని బతుకుతారే. అట్లా అసలు రేట్ కంటే కూడా ప్రభుత్వ అధినేతలు ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయాలి తప్ప ప్రజల దగ్గర నుంచి పీల్చి పిప్పి చేద్దామని ఆలోచన చేయకూడదు. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇద్దరికి కూడా ఈ నిత్యావసర సరుకులు రేట్లు అధికంగా పెరిగినటువంటి సందర్భంలో, పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెరిగినటువంటి సందర్భంలో వీళ్ళకి బుద్ధి చెప్పే విధంగా రేపు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో శ్రీరాములు నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన గుర్తు ఆయన పేరు 4వ నెంబర్ పేరు ఎదురుగా 1వ అంకె ప్రాధాన్యత చేసి ఆయన ఎక్కువ మెజార్టీతో గెలిపించాలి. గెలిపించడం ద్వారా వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా చేపడదామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వచ్చారు. నర్సారెడ్డి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. వారికి ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన మంత్రులు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గడిచిన 6 ఏళ్లలో చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఒరగబెట్టేది ఏమీ లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నది పేగుబంధమని, అలాంటి బంధాన్ని క్షణికావేశంలో తెంచుకోవద్దని మంత్రులు కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ బి రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ వైస్ ప్రెసిడెంట్ కొరమేని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన 2 సంవత్సరాల్లో కరెంటు తెచ్చి చీకటి అయితే ఎన్నో ముఖ్యమంత్రికి చెంప గుయ్యమనేటట్టు కొట్టి 24 గంటలు కరెంట్ ఇచ్చి ఇలా భారతదేశంలోనే ఉచిత కరెంట్ ఇచ్చిన రైతులకు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఇలా భారతదేశంలో 18 గంటలు కరెంట్ ఇస్తామని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ లక్షలు కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు భారత సభ్యులు. కానీ ఆయనకు తెలియదు పాపం. మహారాష్ట్రలో 24 గంటలు సబ్సిడీతో కరెంట్ ఇస్తున్నాం. మరి పారిశ్రామికవేత్తలు కానీ, ఇండస్ట్రియలిస్ట్, మన దుకాణదారులు కానీ, వ్యాపారవేత్తలు కానీ ఆలోచన చేయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఆలోచన చేయాలి. భూములకు ఎట్లా విలువ వచ్చినది. రైతులు కానీ, రైతు బిడ్డలు కానీ, రైతు ఒకప్పుడు ఊరి మీద పోయిన పెద్ద రైతు ఇలా ఆలోచన చేయాలి. ఆ రైతు ఊరికి అన్నం పెట్టే రైతు ఊళ్ళో వదిలిపెట్టిపోయిండు, ఇలా వాపసు వచ్చి దున్నుతున్నాడు. ఆ రైతు ఆలోచన చేయాలి. దేశంలో ఎక్కడ లేదు, ఇక్కడ పెట్టుబడి ఇచ్చేది ఇక్కడనే ఉంది. రైతు ఒక్క గుంట భూమి ఉన్న చచ్చిపోతే, ఈ స్టేజ్ ఉన్న భూమి చచ్చిపోతే కూడా 5 లక్షలు ఇచ్చేది ఎక్కడ లేదు. ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో ఏ స్కీమ్ లేదు. అక్కడ రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, పేదలకు బీజేపీలో ఉన్నారు. పేదలకు భర్త వదిలిపెట్టిన వాళ్ళకు కూడా ఎట్లా బతుకుతారని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఓటేసే వ్యక్తి అక్కనో, చెల్లెలో, తమ్ముడు, అన్ననో, బంధువులు, మిత్రులు ఉంటారు.
మరి నీ పెట్టకపోయినా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. విద్యుత్తుతో ఆలోచన చేయండి, కోపంతో ఆక్రోశంతో చేయకండి. నీకు రాకపోవచ్చు, కానీ నీ ఇంట్లో రైతు పండే నీ తమ్మునికో నీ అక్కకో పెళ్లికి డబ్బులు ఇచ్చిన, మీ నాన్నమ్మకో పెన్షన్ ఇచ్చిన. ఈ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీస్తుంటే ఈ రాష్ట్రాలకు 21 రాష్ట్రాలు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రానున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములు నాయక్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రామేష్ రెడ్డి కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో సద్దుల చెరువు కట్ట మీద మార్నింగ్ వాకర్స్ కలిసి ఓటును అభ్యర్థించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ నెల 14న జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములు నాయక్ గారికి ఓటు వేయవలసిందిగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి వాకర్సు మరియు షటిల్ క్రీడాకారులకు ఎస్సీ కాలేజ్ గ్రౌండ్లో అయితేనేమి, ఈ చౌదరి చెరువు కట్టపైన, ఈ లోపల ఇండోర్ స్టేడియంలో గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై రాములు నాయక్ గారికి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రమేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మార్చి 14వ తారీఖు జరిగే నల్గొండ, వరంగల్, ఖమ్మానికి సంబంధించిన పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాములు నాయక్ గారు ఈరోజు పోటీ చేస్తున్నారు. వారి కార్యక్రమాన్ని బడుగు బలహీన వర్గాల అభ్యర్థి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటించారు. ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనంకి వచ్చిన సంజయ్ అందులో భాగంగా ముందుగా ఉదయం భద్రాచలం దివ్యక్షేత్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్ ఆలయ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ చూపిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రాచలంలో ఆస్తులు లేవు కనుకనే భద్రాచలం అభివృద్ధికి ఆటంకం చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన తలంబ్రాలు తీసుకురావడంలో మీకు అభ్యంతరాలు ఏంటి? సరే, ఆ రోజు నువ్వు ఎంత బిజీ షెడ్యూల్ విడుదల చేయి. నేను చాలా బిజీ ఉన్నా, రాముడు వారు నా ముఖ్యం కాదు, నా సొంత షెడ్యూల్లో బిజీ, చాలా బిజీ ఉన్నా, నా సొంత కార్యక్రమం ముఖ్యమని చెప్పు. ఏం చెప్పడు? ఎవరన్నా కుటుంబ సభ్యులతో తరంలో మహిస్తారండి ఎక్కడన్నా? మీరు అంటే విలేకరులు అడగారు, ఇక్కడ మీరు భయపడతారా? యాజమాన్యాలు భయపడబట్టే వీళ్ళు కూడా మీరు అంతా రాస్తారు. పెట్టడం పెట్టారు కదా, మీ యాజమాన్యాలు పెట్టారు కదా. ఇవాళ ఏం మరి మనువంతో ఎవరైనా ఉంటారు? మనువంతో తలంలో ముంచే చరిత్ర ఎక్కడ ఉందా అండి? ఇలా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి ఇచ్చిపోయాడు, ముఖం లేదని రావడానికి హామీ ఇచ్చిపోయాడు. మీరు అడిగారా? విలేకరులను అడిగారా? గల్లబట్టి అడుగుతారు మీరు. ఈ భద్రాచలం శ్రీరామ భక్తులందరూ కూడా, రాముడు వారసులు అందరూ కూడా వీళ్ళు గల్లబట్టి అడుగుతారని చెప్పి ఇలా ముఖ్యమంత్రి ముఖం చాటేసి రాలేకపోతున్నాడు. ఇలా హామీ ఏమైంది? కనీస సౌకర్యాలకు ఇబ్బంది పడుతుంది. వాళ్ళ మరి రాముడు అంటే ఏ గొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు చేయవా? కేంద్ర ప్రభుత్వము రామాయణ సర్క్యూట్ కింద దీన్ని చేర్చి 500 కోట్ల ప్యాకేజ్ అన్న దీన్ని అద్భుతమైన దేవాలయంగా నిర్మించేసుకోవడం. కనీస సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు కూడా నిర్మాణం చేసే అవకాశం ఉంది. వాళ్ళ దానికి 30 కోట్లు కేటాయించిన ఆల్రెడీ డిపిఆర్ ఇయ్యాడు అని ఒకటి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిపిఆర్కి వ్యతిరేక డీటెయిల్
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి రామచంద్రరావును మరొకసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రిని ఒప్పించి ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ ఆయన చూస్తే లేచి నిల్చొని తల వంచి సెల్యూట్ చేసేటువంటి ఓ గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. దగ్గర 2 లక్షల మంది ఓటర్లు సామాన్య ఓటర్లే కేసీఆర్ ను వద్ద నిలబడితే చదువుకున్న గ్రాడ్యుయేట్లు, టీచర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు ఎట్లాంటి తీర్పు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సివిల్ సప్లై అధికారులు రేషన్ షాపుల వద్ద బయోమెట్రిక్ విధానానికి స్వస్తి చెప్పి 2 కొత్త పద్ధతులను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం కొంతమంది రేషన్ డీలర్లతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఇంతకుముందుకు ఉన్నటువంటి బయోమెట్రిక్ విధానానికి స్వస్తి చెప్పి 2 కొత్త పద్ధతులు అమల్లోకి వచ్చారు. 2 కొత్త పద్ధతులు ఏంటంటే మొదటిది మన ఆధార్ కార్డుకి ఓటీపీ అంటే ఆ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండడం వల్ల మనం రేషన్ షాప్ డీలర్ వద్ద మన మొబైల్ నెంబర్ ఇస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ రేషన్ షాప్ డీలర్కి తెస్తే మనము ఇచ్చేస్తే మనము సరుకులు లబ్ధి పొందవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఐరిస్ విధానము. మన ఆధార్ కార్డుకి తీసుకున్నప్పుడు ఏదైతే మన కళ్ళను స్కాన్ చేసి ఏదైతే ఐరిస్ విధానం ఉంటుందో ఆ ఐరిస్ విధానం కళ్ళను స్కాన్ చేసి కూడా మనం రేషన్ లబ్ధి పొందవచ్చు. అయితే ఈ 2 కొత్త పద్ధతులు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతము ఈ పద్ధతులు రేషన్ లబ్ధి పొందే వాళ్ళకి ఈ 2 కొత్త పద్ధతులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇది బెటర్గా ఉందా, పాత పద్ధతి బెటర్గా ఉందా అనే విషయాన్ని మనం రేషన్ షాప్ డీలర్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చైతన్యపూర్లో ఉన్నటువంటి ఒక రేషన్ షాప్ డీలర్ వద్ద ఉన్నాము. వారిని అడిగి మిగతా డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జయకుమార్ అండి. జయకుమార్, చెప్పండి సార్, అంటే లాస్ట్ టైం వచ్చినటువంటి 2 కొత్త పద్ధతుల వల్ల మీకు ఏది బెటర్గా అనిపిస్తుంది? అంటే రేషన్ లబ్ధి పొందే వాళ్ళు ఏది బెటర్గా తీసుకుంటున్నారు? ఇది లబ్ధి చేయడానికి బాగానే ఉంది ఈ సిస్టమ్, కానీ సర్వర్ ప్రాబ్లం చాలా వస్తుంది. ఎందులో సర్వర్ ప్రాబ్లం వస్తుంది? మిషన్ అక్కడ నుంచి సర్వర్ ఎన్ఎస్సి నుంచి సర్వర్ వస్తుంది కదా, ఆ సర్వర్ ప్రాబ్లం వస్తుంది. ఈ పద్ధతి బాగానే ఉంది, కానీ ఓటీపీ కొంతమందికి అవగాహన లేదు కదా, ఇంకా ఓటీపీ ఎట్లా చూస్తారు అనేది అవగాహన లేదు. అది అయ్యిందాక కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే అందరికీ ఓటీపీ లింక్ అయి ఉంటుందా సార్? మామూలుగా మీ దగ్గరకు వచ్చేటువంటి రేషన్ మ్యాక్సిమం ఉంటుంది. వాళ్ళకి కొంతమంది చదువుకోని వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు చూడడానికి వస్తలేదు ఓటీపీ. అది మేము చూసి చేసే వరకు లేట్ అవుతుంది కొంచెం. ఓకే, అంటే మీరు దేనికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఓటీపీ బెటర్ అంటున్నారా, లేదంటే ఐరిస్ విధానం తీసుకుంటున్నారా? ఓటీపీ రాని వాళ్ళకి ఐరిస్ తీసుకుంటున్నాం మేము. అంటే మెయిన్గా అయితే ఫస్ట్ మీరు ఓటీపీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు? ఓటీపీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. రాలేదు అంటే మళ్ళీ ఐరిస్ తీసుకుంటున్నాం వాళ్ళతో. అంటే ఐరిస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి? ఐరిస్ లేనిది ఐరిస్ పెట్టగానే వచ్చేస్తుంది వాళ్ళది. ఓకే, అంటే మీ దగ్గర ఐరిస్ లేకుండా డైరెక్ట్ అంటే లబ్ధి పొందే వాళ్ళకి, రేషన్ తీసుకునే వాళ్ళకి కంపల్సరీ మీకు మొబైల్ లింక్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ని తీసుకొని రండి, మీ ఆధార్ అంటే మీ సేవలోకి వెళ్ళి మీ ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని రండి అని చెప్పేసి మీరేమైనా అడ్వైజ్ చేస్తున్నారు వాళ్ళకి? వాళ్ళే చేసుకొని వస్తున్నారు, అట్లేం లేదు. లాస్ట్ మంత్ నుంచి కదా అవుతుంది ఇది ప్రోగ్రాము, వాళ్ళే చేసుకొని వస్తున్నారు. అంటే మీరైతే మెయిన్గా ఐరిసే బెటర్ అని చెప్పేసి అంటున్నారు? ఐరిస్ బెస్ట్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో స్థానిక ఐఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామరావు మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీ సుచరిత, డిఆర్డీఏ అధికారి రాజేశ్వరి, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చూడాలి అని ప్రపంచ దేశాలన్నీ మనకు చెప్తున్నాయి, కానీ మీకు తెలుసో తెలియదో మన సంస్కృతి అంటే సింధు నాగరికత కాలం నుంచే ఉమెన్కు మనం పెద్దపీట వేయటం అనేటటువంటిది జరిగింది. సింధు నాగరికతలో కూడా మనకు తెలిసింది ఏంటి అంటే అక్కడ ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మనమంతా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నాము అని అంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మన జీవితంలో మనం సక్సెస్ అయ్యాము, ఎవరి స్థాయిలో వాళ్ళు సక్సెస్ అయ్యాము. అదంటూ ప్రత్యేక స్థాయిలోనే మనం ఉంటాము.
నడుస్తుంది అంటే. కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు సిఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వరకు మహిళలు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. మహిళలను పోకిరీలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే 100కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంఆర్ఓ, ఎస్ఐ ప్రవీణ్, రాజ్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్దేశం ఏంది అని అంటే మహిళలు ఎంత మటుకి ఇంటికే పరిమితం అనేది రకంగా కాకుండా ప్రతి దాంట్లో మేమున్నాము, మేము ఎవరికి తక్కువ కాదు అని మీరు ఒకసారి బయటకు వస్తే ఏ రకంగా ఉంటుంది అనే రకంగా కూడా పబ్లిక్ అందరికీ కూడా సమాజానికి కూడా తెలియాలి. చాలామందిని కూడా మహిళా ప్రధానులను చూసినాము, సైంటిస్టులను చూసినాము, వ్యోమగాముల్ని చూసినాము. వాళ్ళందరూ కూడా మగవారు చేయలేని పనులు కూడా మేము చేసి చూపించగలుగుతామనే రకంగా చూపించారు. ప్లస్ రీసెంట్గా కూడా ఆమె కూడా డిఎస్పీగా అపాయింట్ చేసుకున్నారు, అస్సాం క్యాడర్ అనుకుంటుంది. కాబట్టి మనము ఏ రంగంలోనైనా కూడా రాణించగలుగుతాము, మనం దేంట్లో తక్కువ కాదు అనే రకంగా. ఇప్పుడు ఈ సమాజంలో లేడీల సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈవెన్ డ్యూటీలో కానీ, చదువుకునేటప్పుడు కానీ, ఇళ్లలో కానీ. అటువంటి వాటికి మీరు ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. మీరు ఖచ్చితంగా డయల్ 100 కాల్ పోలీస్ శాఖ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రకంగా డయల్ 100 కాల్ని కూడా మీకు ప్రొవైడ్ కూడా చేయడం జరిగింది. దాని ద్వారా చాలామంది కూడా తక్షణమే పోలీస్ అసిస్టెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ లేడీస్కి అక్కడ బస్ స్టాండ్లలో కానీ, కళాశాలల దగ్గర కానీ, ఇంకా ఎక్కడైనా సరే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయం. రంగారెడ్డి జిల్లా కడతల్ మండలం ముద్విన్ గ్రామంలో నూతనంగా M4 న్యూస్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ ఛానల్ ప్రారంభోత్సవానికి తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పలాచారి, ట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. M4 భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందించి ప్రజా ఆదరణ పొందాలని కోరారు. పేద ప్రజల అవసరాల కొరకు, పేదల కష్టాల కొరకు, పేదలకు ఆపద సమయంలో ఆదుకోవడం కొరకు ఈ న్యూస్ ఛానల్ పనిచేయాలని కోరుకుంటూ, ముందు రాబోయే రోజులలో మీ కన్న తల్లిదండ్రులకు సాకారమయ్యే విధంగా, మీ తల్లిదండ్రుల పేరు నిలబడే విధంగా మీరు ఎదుగుతూ ఈ సమాజంలో మీరు ఒకరుగా గుర్తించే విధంగా ప్రయత్నం చేస్తూ దీన్ని రాష్ట్ర నలుమూలలకు, దేశం లెవెల్లో కూడా తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఆ భగవంతుడు, ఆ శక్తి మీకు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే తత్వం ఉన్నంత వరకు పెత్తందారి వ్యవస్థ ఉంటుంది. సమస్యల పైన ప్రశ్నించడం, సమస్యలను సాధించుకోవడం, సమస్యను ఉత్పన్నమైన దాన్ని పరిష్కారం చేసుకోవడం మన బాధ్యత. డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రజల చేత వసూలు చేయబడిన పన్నుల ద్వారా వచ్చిన రాష్ట్ర బడ్జెట్ ను ఏ రాజ్యాధికారం ఉన్నా గాని ఆ రాజ్యాధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకుల చేత ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రుల పదవుల ద్వారా శాసనాలు తయారయ్యి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అట్టడుగు వర్గాలలో ఉన్న పేదరికంలో ఉన్న వాళ్ళకే ఆ డబ్బులు ఖర్చు చేయాలని ఆ రోజు అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగంలో. దానిలో భాగంగానే మనం కట్టిన డబ్బులే. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మేలచెరువు శివరాత్రి జాతరలో ఎర్రగుండు, తెల్లగుండు, నల్లగుండు వంటి ఆటలు పూర్తిగా నిషేధం అని కోదాడ రూరల్ సిఐ శివరాం రెడ్డి అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుండ్ల ఆట ఆడించేవారిని ఇప్పటికే బైండవర్ కేసులు నమోదు చేశామని 5 లక్షల పూచికత్తుతో వారిని తహసీల్దార్ వద్ద బైండవర్ చేయడం జరిగిందన్నారు. ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అశ్లీల నృత్యాలు అదేవిధంగా అవి ఎట్టి పరిస్థితిలో ఉండడానికి లేదు. అశ్లీల పాటలు, భక్తి గీతాలు అభివృద్ధికి సంబంధించి చేయాలి. దేవుడు కాబట్టి శివరాత్రి వారికి ప్రశాంతంగా గడుపుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఎవరన్నా అశ్లీలం చేస్తే వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఆర్గనైజర్స్ పైన అది ఆందోళన చేసేది కాబట్టి గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి రెండోసారి చెప్పమన్నారు కాబట్టి మీరు సాయంత్రం మీరు అందరూ వరకు ఉంటారని పిలవడం జరిగింది. అర్థమైందా? మీ అందరికీ ఆర్గనైజేషన్ అందరికీ చెప్పుకుంటే అక్కడ ఉన్న యూత్ అందరికీ. అదేవిధంగా తాగి తిరగడము, ఆడ న్యూసెన్స్ చేయడము, అక్కడికి వచ్చినటువంటి ఆడపిల్లలు వస్తారు కాబట్టి, మహిళలు వస్తారు కాబట్టి
వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీరందరూ మాట్లాడుకుంటారు. ఒకసారి వాళ్ళందరికీ ఇట్లా చెప్పండి. నేను మీకు ఎట్లా చెప్తున్నా ఈ రకమైన నిబంధనలు ఉన్నాయా, మన ఊరికి చెడ్డ పేరు రావద్దు, మన డబ్బులకు మంచి పేరు రావాలంటే మనం మంచిగా చేసుకోవాలి. గ్రౌండ్ వేస్తాం, గ్రౌండ్లో మట్టి లేడీస్ కూర్చుంటారు, జెంట్స్ పైన చేయండి. ఎవరి దాంట్లో ముందు మనకు క్లీనింగ్ పెడతాం, కాన్స్టిట్యూషన్ సబ్సిడీ ఇస్తాం. ఎందుకంటే మనకు ఎమ్మెల్సీ కోడ్ ఉంది, ఎందుకంటే ఎమ్మెల్సీ కోడ్ ఉంది. ఆ కోడ్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించరాదు. అనవసరమైన జెండాలు పదవి పెట్టకండి, ఎక్కడ పెట్టద్దు, లైటింగ్ పెట్టుకుంటారు అంతే. గతంలో లాస్ట్ ఇయర్ తీసింది ఆ రకంగా చేసుకుంటే అర్థమైందా? ఉంటాం మేము ప్రతి దానికి ఎంక్వైరీ చేసుకుంటాం. చెప్పింది మేము నోట్ చేసుకున్నాం. మా దాంట్లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 7వ రోజు పార్థివ శివలింగానికి మహారుద్రాభిషేకం, శివ కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణం విగ్రహదాత బూసా రామకృష్ణ గౌడ్, లతా దంపతులు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లెర్ల నాగేందర్, లక్ష్మి, పొన్నం భూమయ్య, కవిత, సిరిపురం సాయి, మంద భాస్కర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరు కలిసి రా. రుద్రాభిషేకము సాయంత్రము సంకష్ట చతుర్దశి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 3వ తారీఖు ఘటాభిషేకము, 4వ తారీఖు అన్న పూజ, 5, 6 రుద్రహవనము, దుర్గాహవనము మరియు భస్మార్చన. ఈరోజు 8వ తారీఖు శివ కళ్యాణం నిర్వహించడం జరిగింది. రేపు ఎల్లుండి యథాతథంగా రుద్రాభిషేకాలు, రుద్రహోమము, దుర్గాహోమము నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజు ఏకాదశ రుద్రాభిషేకము బ్రాహ్మణోత్తంచే శివ కళ్యాణము చేయడం జరుగుతున్నది. మరి శివ కళ్యాణానికి గత 2 సంవత్సరాల నుంచి శివ కళ్యాణం జరగడం జరుగుతుంది. ఆ శివ కళ్యాణానికి మరి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు, ప్రతిమలు ఉండాలి అన్న ఉద్దేశంతో మరి భక్తులు బూసా రామకృష్ణ గౌడ్, లత గారు మరి ఈరోజు ఈ శివాలయానికి ఇవ్వడం జరిగింది. దాత రూపంలో మరి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. మరి శివరాత్రి రోజున అతి పవిత్రంగా భావించే ఈ పురాతన శివాలయంలో మరి శివరాత్రి రోజున చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి దానికి అన్ని సౌకర్యాలు, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆలయ పూజారి తరఫున. శివరాత్రి నాడు మరి మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి, సురభి వాణిదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న శ్రీనివాస్ గౌడ్. భద్రాద్రి సైకిల్ యాత్రలో దూసుకుపోతున్న కాంగ్రెస్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రంపై బట్టి ఫైర్. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవిని గెలిపించండి, అభివృద్ధి చేసి చూపెడతామన్న టీఆర్ఎస్ మంత్రులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయండి, పట్టభద్రులను కోరిన ఎమ్మెల్యే రఘునందన్. సూర్యాపేటలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న పటేల్ రమేష్ రెడ్డి. ఇక ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.